జై సోమనాథ. సోమనాథ శతకంలోని 30వ శతక పద్యం. రచన తాత్పర్యం సోమనాథ మహర్షుల వారు. సంకల్పమే సృష్టి, సంకల్పమే వ్యష్టి, సంకల్పమే సమిష్టి పరమేష్టి, సంకల్పమే సర్వవేదంబుల గోష్ఠి, సంకల్పమే సర్వబంధంబు సోమా. తాత్పర్యం: ఓ సోమ, సంకల్పమును గూర్చి ఇంత విశదీకరించుట ఎందుకనగా, యోగమాయను పూర్తిగా గ్రహించిన వారు మానవులు గాని దేవతలు గాని లేనే లేరు. కనుక ఇదంతా మన సంకల్పమే అని భావించాలి. ఇప్పుడు జరుగుతున్న సృష్టి నీ సంకల్పమే. ఇదిగో సృష్టి జరుగుతున్నది, నేను చూస్తున్నాను అనునట్టి వ్యక్తి మరియు నేను ఉన్నందువల్ల ఇవన్నీ చూస్తున్నాను అనుకుంటాడు. నేను ఉన్నాను అనుకున్నప్పుడు ఆ వ్యక్తి కూడా సంకల్పమే. అంతేకాకుండా ఈ సర్వ జగత్తు, జరుగుచున్న సృష్టి స్థితి లయములు, ఈ కాలము కాలచక్రము, దీనికంతా మూల పురుషుడైన పరమేష్టి అను ఈశ్వరుడు కూడా నీ సంకల్పములే. మనకు బోధింపబడుచున్న సర్వ వేద శాస్త్రములు అన్నీ కూడా నీ సంకల్పములే. ఇవే మానవ జన్మలో బంధింపజేసే బంధములు, గమ్యము చేరకుండా అడ్డుకొనే నదులు, ఇవే జన్మలకు కారణములు. కనుక ఇలాంటి భావములు, సంకల్పములు, బంధములు మానవుడి సంకల్పములే కాబట్టి ఇవన్నీ వదులుకోగలవు. ఇలాంటి దశలన్నీ వదులుకున్నప్పుడే మానవతా స్వభావం నశించి ముక్తి కలిగి దేవుడి స్వభావం ఏర్పడుతుంది. ఇది ఈ సృష్టిలో మానవుడి యొక్క ఆచారము, ధర్మము అనబడుతుంది. జై సోమనాథ.